మధ్య ఎవరి నోట విన్నా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించే చర్చ జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని తెలుగుదేశం కార్యకర్తల బాధ. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, అగ్నిగుండం అవుతుందని వైసీపీ కార్యకర్తల ఆర్గ్యుమెంట్. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనే దాని గురించి నేను కొంచెం విశ్లేషిస్తాను. ఈ మధ్యకాలంలో టీడీపీ గవర్నమెంట్ హడావుడిగా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసింది. ఏమైంది? 4 రోజులలో బెయిల్ వచ్చింది. అంటే ఒక విధంగా గవర్నమెంట్ ఓటమి కదా అది. ఇప్పుడు అరెస్ట్ చేయడము అంటే కేసు బలంగా ఉంటేనే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ కేసు బలంగా లేకున్నా కూడా అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? బెయిల్ ఇమ్మీడియట్గా దొరుకుతుంది. అదే జరిగింది కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో కూడా. ఇప్పుడు కూడా అదే విషయంగా టీడీపీ గవర్నమెంట్ మదనపడుతున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు అది కేసు బలంగా లేదు. డ్రైవింగ్ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఒకటి. ఇంకొకటి ఏంది, పకడ్బందీ ప్లాన్ వేసి మర్డర్ కింద అతన్ని చంపాలని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ప్లాన్ వేసినట్టుగా లేదు. ఇది రెండో కారణం. ఇక ఇప్పుడు అది కార్ కింద పడ్డప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి తెలుసా తెలియదా అనేది కూడా మూడో ప్రశ్న. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు గవర్నమెంట్కు అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. మనం మామూలుగా టీడీపీ కార్యకర్తలందరికీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, అరెస్ట్ చేసి లోపలేయాలి కదా అని ఒక బాధ, ఒక ఉత్కంఠ, ఉత్సుకత ఇవన్నీ కనిపిస్తున్నాయి వాళ్ళ ఫేసులలో. కానీ అది అంత ఈజీ కాదు, అంత సులువు కాదు. ఎందుకంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది మన దేశంలో. ఇక ఈ చట్టానికి అనుగుణంగా చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని కొన్నిసార్లు అరెస్టులు జరుగుతుంటాయి. అలాంటిదే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు కూడా. కానీ దాంట్లో ఏమైంది? సుప్రీంకోర్టు ఈజీగా బెయిల్ ఇచ్చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా బెయిల్ వస్తే అది టీడీపీ గవర్నమెంట్కు ఎదురు దెబ్బగా ప్రజల్లో భావించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అంత ఈజీగా తొందరగా అరెస్ట్ చేయరు. ఇక ఇంకొక శక్తి కూడా ఏంటంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో మోదీ గారికి చంద్రబాబు నాయుడు ఎంత ముఖ్యమో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ముఖ్యం. సో అంత ఈజీగా తొందరగా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. ఇది బీజేపీ వ్యూహం. ఎప్పటికైనా బీజేపీకి లోకల్ పార్టీలతోటి ఎప్పుడు కూడా సాన్నిహిత్య సంబంధాలు ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, ఎవరైనా సరే లోకల్ పార్టీలను వాళ్ళు దూరం చేసుకోరు. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఈ కేసులో జరగకపోవచ్చు.